అక్కడ అన్యాయం జరిగింది, సెంట్రల్ ఫోర్స్ తోటి ఎలక్షన్ పెట్టాలి, ఇటువంటి పదాలు ఏదైతుందో వాడడం ఏదైతుందో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఈరోజు 11 సీట్లకు పరిమితమై అసెంబ్లీకి నీకు ప్రతిపక్ష హోదా లేకున్నా ఒక స్టేటస్ ఆఫ్ అపోజిషన్ లీడర్ అని నిన్ను గుర్తిస్తాడు. స్టేటస్ అంటే ఫెసిలిటీస్, కారు కానీ క్యాబినెట్ ర్యాంక్ ఉండే బంగ్లా కానీ ఇవ్వరు. కానీ ఆటోమేటిక్గా మీకు ఇచ్చే టైం అపోజిషన్కి ఏదైతుందో తక్కువ సభ్యులున్నా ఎక్కువ సమయం కూడా ఇస్తారు. ఎందుకంటే దెర్ ఇస్ నో అపోజిషన్, ఈయన ఒక్కరే, ఆడ 3 కూటమి కదా. అటువంటిది ఏదైతుందో ఇతను అవాకులు చెవాకులు. ఈరోజు నేను అడుగుతున్నా అంబటి రాంబాబు గారిని, ఆఫ్టర్ ఆల్ బై ఎలక్షన్లో ఆయన జైల్లో ఉన్నప్పుడు 2010లో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 18 ఆంధ్రప్రదేశ్లో అంటే ఇప్పుడున్న రాయలసీమ కోస్టల్ అన్ని కలిపి 17 సీట్లు, తెలంగాణలో సురేఖ 18 సీట్లు రిజైన్ చేస్తే మొదటిసారిగా రాష్ట్రం అంతా మైక్ పట్టకుండా విజయలక్ష్మి గారు ఓన్లీ నియోజకవర్గమే పులివెందుల అసెంబ్లీ, అలాగే వాళ్ళ కూతురు అక్కడిని, అటువంటిది శ్రీకాకుళం నుంచి స్టార్ట్ చేసి ఒక 9 రోజుల్లో 18 నియోజకవర్గాలు పర్యటన చేసి దాంట్లో 15 గెలవడం జరిగింది. ఒకటి నర్సాపూర్ ఓడిపోయాది, ఇంకోటి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈస్ట్ గోదావరి, సురేఖ. అటువంటిది ఈరోజు మీరేదైతుందో రాష్ట్రం అంతా మొన్నటిసారి ఓడిపోయే ముందు 11 వచ్చింది. దానికంటే ముందు పొద్దున 10 గంటలకు వచ్చి సాయంత్రం 6 గంటల కూడా 19 ఎన్నికల్లో హైదరాబాద్లో క్యాంప్. అటువంటిది రాత్రి 10:30 వరకు తల్లి బిడ్డలు, నీ చెల్లి అమ్మ తిరిగి ఏదైతుందో రాష్ట్రం అధికారం రావడానికి వాళ్ళ కంట్రిబ్యూషన్ ఉంది. మీరు జైల్లో ఉన్న ఉప ఎన్నికల్లో గెలిపించారు. ఆ రోజు క్యాంపెయిన్ చేయడం వల్లనే 67 సీట్లు గెలిచింది అసెంబ్లీ 14లో. కానీ మీరు అధికారం చేపట్టి నవరత్నాలు ఇచ్చి ప్రతి ఇంటికి కార్యక్రమాలు ఇచ్చి ఎందుకు 11 వచ్చినాయి? ఈ తల్లి కానీ చెల్లి కానీ నీ కుటుంబ సభ్యులు ఎవరు నీకు సాయం చేయలేదు. దుర్మార్గం పరిపాలన చేసావు, పరదాలు కట్టుకున్నావు, ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూ లేదు, మంత్రులకు ఇంటర్వ్యూ లేదు, ప్రజలకు కన్మరుగైపోయావు. దానికంటే ముందు 2010 నుంచి 9 సంవత్సరాలు 365 రోజుల్లో నేను అనుకుంటున్న ఒక 5-6 రోజులే 24 గంటలు ఏదవుతుందో ఎక్కడైనా ధర్నాలు రాష్ట్రమంతా తిరిగినావు, ముద్దించుకున్నావు. ముఖ్యమంత్రికి ఏమైంది? ఎప్పుడన్నా ప్రెస్ కాన్ఫరెన్స్, ఈవెన్ అప్పుడు పాదయాత్ర చేసినప్పుడు కానీ ఆయన జనరల్గా మాట్లాడిందే న్యూస్ రావాలి. ముఖ్యమంత్రికి కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది అతను అడ్రస్ చేసే ఎప్పుడు చేయలేదు. నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు భయస్థుడు. సిబిఐ మొదలు హైదరాబాద్లో లక్ష్మీనారాయణ గారు దిల్కుషా గెస్ట్ హౌస్లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు దానికంటే ముందు ఒక ఇంగ్లీష్ ఛానల్ ఇంటర్వ్యూ, గాలి జనార్దన్ రెడ్డి గారు అప్పటికే జైలు ఉన్నాడు. సునీల్ రెడ్డి గారని ఇతని కజిన్ బ్రదర్, సర్వం చూసినవాడు. మేమంతా కలిసి పనిచేసాం. ఎవ్రీథింగ్ ఆయన పార్టీలకు వెళ్ళి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎవ్రీథింగ్ మేనేజ్మెంట్ చేసినవాడు. ఇతను ఈ అల్లిబిల్లి కంపెనీలో జైలుకేశారు. ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాడు, అంటే ఒక 2-3 ఛానళ్ళకి, నాకు గాలి జనార్దన్ రెడ్డి ఎవరో తెలియదు. ఒక విలేకరు అడిగాడు, ఈ సునీల్ రెడ్డి ఎవరంటే, సునీల్ రెడ్డి నాకు బంధువు కాదు, ఆప్త బంధువు, బినామీ గాలి జనార్దన్ రెడ్డి గారు. కడపలో స్టీల్స్ కానీ ఆయన బెంగళూరులో ఉన్నప్పుడు కొన్ని 100 మందికి ఏదైతుందో ఆ బళ్ళారిలో మైన్స్ ఏదైతుందో జాబ్ ఇప్పడం జరిగింది. ఎన్నో కార్యక్రమాలు చేసిండు. అటువంటిది నిజంగా భయస్తుడు. అంటే వాళ్ళు సంబంధం ఉందని వాళ్ళు జైలు ఉన్నారంటే నాకేమన్నా ఇబ్బంది అవుతుందేమో, దాని గురించి సిబిఐ ప్రశ్నలు అడుగుతుందని ఈ విధంగా చెప్పినవాడు ఈరోజు ప్రజలకు మనను కోల్పోయి అసెంబ్లీకి ఫేస్ చేయకుండా సెంట్రల్ ఫోర్స్ తోటి ఎలక్షన్ పెట్టింది. ఒకటేం చెప్తా అంటే, నిన్న సుదీర్ఘంగా నేను రాత్రి చూశాను, సుదీర్ఘంగా ఒక 30 నిమిషాలు పోలింగ్ ఏజెంట్ విధులేంది, వాళ్ళు ఏ విధంగా ఉండాలి, బ్యాలెట్ సంతకం పెట్టాలి, ఓటర్ని గుర్తించాలి, ఓటర్లు గుర్తించడం కాదు డిమాండ్ కూడా చేయొచ్చు. మా హయాంలో 83లో 2 రూపీస్ ఇచ్చి ఓటర్ బోగస్ ఓటు వస్తే ఇది ఓటు కాదని 2 రూపీస్ డిపాజిట్ చేస్తే డిమాండ్, ఆ ఓట్స్ పక్కకు పెడతారు. ఈ ఓట్లు ఏదైతుందో 52 నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి. నీవేదైతుందో విధులు పోలింగ్ ఏజెంట్ గురించి ఈ జనానికి చెప్పే అవసరం లేదు. దాని గురించి ఒక ½ అన్ అవర్ డిస్కస్ చేశాడు. ఎలా పోలింగ్ ఏజెంట్స్ లేకుండా ఎన్నిక జరిగిందన్నారు. అయ్యా, నీ పోలింగ్ ఏజెంట్స్ ఉన్నారు, ఒకసారి వాకప్ చేయి. 15 బూతుల్లో నేను అనుకుంటున్నా 9-10 బూతుల్లో ఏజెంట్స్ ఉన్నారు. కడమోళ్ళు అమ్ముడుపోవచ్చు, ఇది సహజమే. ఎమ్మెల్యేలు ఎంపీలు
చేసిన వాళ్ళు ఏదైతుందో అమ్ముడుపోయిన వాళ్ళు రాజ్యసభలో కౌన్సిల్లో ఇది 57-62 నుంచి రికార్డు ఉంది. సెంట్రల్ ఇంటెలిజెన్స్, స్టేట్ ఇంటెలిజెన్స్. ఏ ఎన్నికల్లో రాజ్యసభలో ఎవరు అమ్ముడుపోయారు, కౌన్సిల్ ఎన్నికల్లో అమ్ముడుపోయారు. ఓటింగ్ బై ఎమ్మెల్సీలు ఎన్నుకోవాలంటే ఎమ్మెల్యేస్ నుంచి ఎమ్మెల్యేస్ చేస్తారు, కొన్ని లోకల్ బాడీస్. అలాగే రాజ్యసభ 18 ఉండే, ఇప్పుడు ఇక్కడ 11-7 రికార్డెడ్గా ఉన్నాయి. తో అటువంటిది మామూలు ఒక పోలింగ్ ఏజెంటు నీ కార్యకర్త ఎమ్మెల్యేలు ఎంపీలు ఏమీలు అమ్ముడుపోగానే వాళ్ళు అమ్ముడుపోరని ఏముంది. ఖచ్చితంగా ఈరోజు తెలుగుదేశం ఒక ఎమ్మెల్సీని కూడా బంధించడం జరిగింది. కొన్ని వందల మందిని ఏదైతుందో కూటమి వాళ్ళని కూడా తెలుగుదేశం కూడా వాళ్ళని కూడా నిర్బంధించడం జరిగింది. 151 స్టేట్మెంట్ తీసుకున్నారు. ఇది రికార్డులో ఉన్నది. అటువంటిది ఏదైతుందో పోలీసు 700 మంది పెట్టారు. తో ఇదంతా అభూత కల్పన. ఇప్పటికైనా కళ్ళు తెరువు. వచ్చేది మా ప్రభుత్వం. అయ్యా 3.5-4 సంవత్సరాలు 3.5-4 సంవత్సరాలు దేవుడు ఎక్కడ దేవుడు. ఈరోజు ఇది ఆఖరి ఎలక్షన్ అని అంటే నాకు సంబంధం లేదనుకోండి. చంద్రబాబు గారు ఆఖరి ఎలక్షన్ అంటున్నావు. ఆఖరి పార్టీ ఉండదా? నీ నాయన చనిపోతే నువ్వు ముఖ్యమంత్రి కాలేదా? నువ్వు జైలు పోతే నువ్వు భారతి గారి చేయాలని అనుకుంటలేవా? తో ఈ విధంగా ఏదైతుందో ఏ రాజకీయ నాయకుడు శాపనార్థాలు ఇంతవరకు భారతదేశ చరిత్రలో నరకం పోతాడు. నరకం ఏంటండి అది? దేవుడు ఉన్నాడు. దేవుడు ఎవరికి ఉన్నాడు? అందరికి ఉన్నాడు. దేవుడు చూపాడు కదా మడమ తిప్పను మాటని. ఈరోజు ఏదైతుందో అక్కమ్మ చెల్లెలమ్మని ముద్దించుకొని నీ తల్లిని కంటేసినావు. నీ చెల్లికి ఏదైతుందో కోర్టు తల్లి మీద కేసేసినావు. సిగ్గు లజ్జ ఉండాలి మీకు. ఈరోజు ఏదైతుందో ఇటువంటి నేనంటున్నా. ఈరోజు లల్లు గారు జైలుకు పోయారు ముఖ్యమంత్రి కూడా. చౌతాలా గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జైలుకు పోయారు. హర్యానా చీఫ్ మినిస్టర్ దేవిలాల్ గారు సంఘం. జయలలిత గారు జైలుకు పోయారు. బతుకుంటే ఆమె కూడా శిక్ష పడేది. మధు కూడా పోయాడు. ఇట్లా ఎవ్వరు చాలామంది అవినీతి చేశారు. ఇటువంటి అల్లిబిల్లి కంపెనీలు పెట్టినోడు రాష్ట్ర చరిత్రలో కాదు దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి కొడుకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవ్వరు కూడా ఇటువంటి అల్లిబిల్లి కంపెనీలు పెట్టి అయ్యా నీ వల్ల నువ్వు జైలుకు పోయినావు, నీ పైన అధికారులు పోయినావు. ఈరోజు 5 ఏళ్ళు పరిపాలించి నీ ఇంట్లో పనిచేసే నమ్మకస్తులైన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఆయన పేరేంది ఆడిటర్ బాలాజీ, వాళ్ళు విడిచిపెట్టండి. ఈరోజు రాజకీయ నాయకులనేమో పోయి పెద్ద యాత్రలకు కలుస్తున్నావు. నీ నమ్మకస్తులు వాళ్ళు మంచి వాళ్ళంటున్నారు. ఎందుకు జైలు కలవలేదు? వాళ్ళను బాలాజీని ఎందుకు కలవాల? కృష్ణమోహన్ రెడ్డి ఎందుకు కలవలేదు? ధనుంజయ రెడ్డి ఎందుకు జైలు పోయి కలవడం లేదు? ములాఖాత్ ఎందుకు తీసుకోవడం లేదు? రాజకీయ నాయకులు ఎవరైతే జైలుకు పోయినా అందరినీ పోయి కలిశాడు. బట్ అధికారులు కలవలే. నీ వలన గతంలో పోయారు, ఇప్పుడు పోయారు, ఇంకా రాబోయే రోజుల్లో. నేను అనుకుంటున్నా చాలా గట్టిగా రేపు అల్లిబిల్లి కంపెనీలో జైలు పోతాడో పోడో కానీ ఫైన్ బ్లాక్ మనీ అవుతుందేమో కానీ ఖచ్చితంగా లిక్కర్ దాంట్లో 2-3 నెలల కంప్లీట్ ఛార్జ్ షీట్. ఇప్పుడు సెకండ్ అయింది, ఇంకా 3 కూడా వేయచ్చు. ఫైనల్ ఛార్జ్ షీట్ తర్వాత ది లిక్కర్ స్కామ్లకు వెళ్ళి ఏ పరిస్థితిలో తప్పించుకునే అవకాశం లేదు.